మన ఊరికి తెలియపోయిన సాయమ్మ గారు. సో వీరిద్దరు ఎలా ఉంటారు, తల్లి కూతురు అనమాట. ఈ రోజు మన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 10 రూపాయలు ఉంటే దాచుకుందాం అనే గుణం ఉంటుంది. కానీ వీళ్ళు ఆ రోజుల్లోనే స్వాతంత్రం అటు ఇటుగా వచ్చిన 12 సంవత్సరాలు కానీ ఒక స్కూల్ కట్టించారు. ఆ స్కూల్లోనే మనం ఈరోజు ఎదిగాము. సో వీళ్ళు కూడా మనలాగే జన్మించారు. కానీ మన పుట్టుక సాధారణమైనది కాదు. కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించగా ఉండాలి. అలాగే మన జాతి పిత గాంధీజీ గారు, ఒక గాంధీజీ ఏమన్నాడే గాంధీ తాత అనేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం కలిసి ఆ తర్వాత స్థానము కందుల మంగమ్మను మనం కందుల మంగమ్మవ్వ అంటున్నాం. ఒక గాంధీ తాత తర్వాత అవనంటున్నాం. సో ఈ రోజు కూడా ఏంటంటే మనం కూడా మనం పుట్టినందుకు కానీ స్వాగతం చూపించి మన తోచిన సాయం ఈ రోజు మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్తే అక్కడ గుడిలో పోయినందుకు కానీ ఒక ఉండి కానికి వెళ్తాం. తర్వాత ఆలయాలకు వెళ్తాం. ఆలయాలు తర్వాత అన్నదానాలకు వెళ్తాం. అన్నదానాలకి తిన్న తర్వాత మనం ఎంతో కొంత సాయం చేయాలని అక్కడ ఇచ్చేస్తాం. తర్వాత సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్ళిన దగ్గర అక్కడ 2 గుంతలు పెట్టి చేసేస్తాం. సో ఈ రోజు మనం 5 సంవత్సరాల వరకు ఇక్కడే చదువుకున్నాం. మనం వాళ్ళు దానికి ఎంత చేయగలిగితే మనం 5 సంవత్సరాల నుండి ఇక్కడ చదువుకున్నాం. మనం ఎంత చేయగలగాలి. సో ఆ విధంగానే ఒక మనిషి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు కాదు ధనవంతులు, మంచి హృదయం తర్వాత దానశీల వాళ్ళు నిజమైన గుణువులు. సో ఈ విధంగా అంటే ఆర్మీ వాళ్ళకు కూడా ఈరోజు సన్మానం చేయాలనుకున్నాం. ఈరోజు వచ్చేసి మనకి చేయబడినది రంగారెడ్డి గారు ఉన్నారు, తర్వాత సర్పంచ్ గారు ఉన్నారు, వెంకటరమణారెడ్డి గారు. సో వారి చేత శ్రీ ఎస్ఐ గారు ఉన్నారు. సో వారి చేత ఈరోజు ఆర్మీ వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. వారిని ఒక్కొక్కరిని స్టేజ్ పై పిలుస్తాం. వాళ్ళు దయచేసి ఇక్కడ దగ్గర కొనవలసిన కోరుతున్నాను. మొదటగా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు వై బాలగంగిరెడ్డి వీళ్ళు వచ్చేటప్పుడు దయచేసి నిల్చోవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళకి కనీసం మనం ఆ గౌరవం ఇద్దాం. దయచేసి నిల్చోవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరిని. నారాయణ రెడ్డి, ఓబుల్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళంతా మన స్కూల్లోనే చదివి వెళ్ళారు. మన స్కూల్లో నుంచి ఆర్మీలో ఇప్పటి వరకు 27 మంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళకు మాత్రం ఈరోజు సన్మానం చేస్తున్నాము. తర్వాత రామనాథ్ రెడ్డి, గంగిరెడ్డి, హరిగోపుల్ రెడ్డి అందరూ ఒక్కరుగా అవసరపడుతున్నాను. జయచంద్రారెడ్డి, రామాంజనేయ రెడ్డి రాలేకపోయారు ఈరోజు. తర్వాత రాజానగర్ రాలేకపోయారు. శివప్రసాద్ ఆచారి, రవిరెడ్డి అండ్ బాలగంగిరెడ్డి, ఆర్టీ మురళీమోహన్ రెడ్డి ఇంతమంది ఉన్నారు. చెప్పట్లేదు. ఇదేనా మనం ఇచ్చేది గౌరవం. ఈరోజు ఆర్మీలో అతి భయంకరమైనటువంటి అంటే సియాచిన్, అక్కడ -డిగ్రీలో ఉంటుంది. మీరందరూ తెలిసే ఉంటాయి. ఎస్ఐ సార్ గారు వచ్చేసి షీల్డ్ బహుకరణ ఇస్తారు. మీరు చదువుకున్న ఈ సాంఘిక శాస్త్రం అంటే చిన్నప్పుడు ఇప్పుడు సోషల్ అంటారు, వీటిల్లో మీకు తెలుసుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇండియా చైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, కాశ్మీర్ యుద్ధం, లేకపోతే మనకు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ కోసం కూడా కొంత ఆర్మీ బలాలను ఉపయోగించి విలీనం చేయాల్సి వచ్చింది. తర్వాత అందరికీ తెలిసింది రీసెంట్ గా కార్గిల్ యుద్ధం వస్తుంది. ఇలా యుద్ధాలు అంటారు, యుద్ధాల్లో పనిచేసే సైనికులు అంటారు. ఎవరో కాదు, మన పాయసంపల్లి నుంచి ఈ విధంగా 27 మంది వెళ్ళారు చూశారు. ఆ విధంగా బయట వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి అందరూ అక్కడ లక్షల్లో మన దేశాన్ని అలా బట్టి మనం రక్షిస్తున్నారు కాబట్టి మనకి యుద్ధాల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షించారు కాబట్టి మనం సుశాంతులతో ఉన్నాం. కాబట్టి నా కోసం మరొక్కసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఈరోజు తల్లి పాలలో ఎంత స్వచ్ఛత ఉందో, మన ఉపాధ్యాయులు చెప్పే టీచింగ్లో ఎంత స్వచ్ఛత ఉందో, వీళ్ళు చేసే సేవలో కూడా అంతే స్వచ్ఛత ఉంది మన దేశానికి. వీళ్ళు ఇక్కడ సామాన్య వ్యక్తులుగా కనిపించదు, కానీ ఒక్కొక్కరు ఒక వీర సైనికులతో సమానం. వీళ్ళు ఎవరి కోసమో అక్కడ పోయి పోరాడాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం వీళ్ళు ఒక గంట కనుక అక్కడ సేవ చేయలేకపోతే మన దేశంలోకి ఇతర దేశం వచ్చి తొచ్చిపడిపోతారు. కానీ కంటికి నిద్ర లేకుండా బార్డర్లో కాపలా పాచే వాళ్ళు వీరు. వీళ్ళకి షీల్డ్ బహుకరణ శ్రీ ఎస్ఐ సార్ గారిని, వరప్రసాద్ గారిని అందరికీ ఒక ఫోటోగ్రాఫ్ అందరికీ ఒకటి ఇస్తున్నానండి. మేము అర్హులం కాదు సార్.
దేవాలయంలో పూజారి సేవ చేస్తే ఎంత ఇది ఉంటుందో మీరు కూడా వాళ్ళకి అదే చేసిన చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంత స్వచ్ఛమైన సేవలు ఉన్నారు కాబట్టి సో మేము కూడా ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం మన ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున. అది కూడా వీళ్ళతోనే ప్రారంభం చేద్దాం అనుకుంటాం. వాళ్ళతోనే కేక్ కటింగ్ కూడా చేద్దాం. ఒక చిన్నది ఒక 2 minutes ఏమనుకోవద్దండి. ఇవాళ ఉదయం 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేస్తేనే అబ్బాయిలు ఇస్తున్నామని చెప్పేసి సాయంత్రం వచ్చేసరికి అంతా ప్రెషర్ పెట్టి ముందు కూర్చుంటారు. అలాంటిది కొన్ని నెలల పాటు కనీసం స్నానం చేసేదానికి కూడా అవకాశం లేని ప్రాంతాల్లో ఉంటూ 3 నెలల పాటు తినకుండా ఉంటూ కనీసం కంటిన్యూ నిద్రపోకుండా ఉంటూ కూడా దేశాన్ని రక్షిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది 2003-2004 బ్యాచ్. సో ఇదేంటంటే మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, మెరుగైన సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం స్థాపించబడింది. ఇందులో ఒక పెద్ద ఆయన వచ్చేసి మాకు మెగా హెల్త్ క్యాంప్ కూడా పెడతాం మన ఊర్లో. ఎందుకంటే ఈ రోజు ఒక స్టూడియోకు అంటే మన గుండె స్కానింగ్, ఈసీజీ, షుగర్ మిషన్, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్. ఒకవేళ మెడిసిన్ మేము సప్లై చేయలేకపోవచ్చు. ఆ రోజు ఒకవేళ అంటే అంత క్యాంప్ చేయగలిగితే కన్నా ఒక ఎక్కువ వచ్చేసి 1000 రూపాయలు, తర్వాత వచ్చేసి ఒక ఈసీజీ వచ్చేసి 200 రూపాయలు, షుగర్ మిషన్ అంటే ఒక మనిషికి వచ్చేసి 1300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1300 రూపాయలకి అంటే మన ఊరు నుంచి ఒక 500 మంది వెళ్ళాలనుకో దాదాపు 5 లక్షలు అవుతుంది ఈ ఖర్చులు చేసుకోవాలన్నా. ఎందుకంటే ఒక ఈరోజు పుట్టిన వ్యక్తి నుంచి, పుట్టిన పాప దగ్గర నుంచి చనిపోయే వచ్చిన వరకు అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళందరికీ ఆ రోజు ఉచితంగా చేయబడుతుంది. ఇది ఏవైతే ఇది కార్పొరేట్ తీసుకుంటే అందరికి కలిసి ఒక 500 మందికి వేసుకుంటే 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో 5 లక్షల వరకు ఏం లేదు, 20 రూపాయలు చెల్లించకుండా మన ఊర్లోనే ఏదో ఒక రోజు మెగా బ్లడ్ క్యాంప్ పెట్టి చేద్దాం అనుకున్నాము. తర్వాత బ్లడ్ క్యాంప్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకు ఎస్ఎం గారు సార్ గారు ఉండి ఇవాళ అదంతా ఉండదేమో పెడితే చాలా మంచిది అన్నారు. కానీ ఈ రోజు ఎందుకంటే మాట్లాడడానికి టైం లేనంత సమయం ఉంది. సో అందుకని అది చేయలేకపోయాము. ఏదో ఒక రోజు మాత్రం మెగా హెల్త్ క్యాంప్ మాత్రం మన ఊర్లో జరుగుతుంది. దీనికి అందరూ మీరు సహకరించాలని కోరుతున్నాను. చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్.